అంటే పార్టీకి సిన్సియర్గా పనిచేయడం ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళు టార్గెట్ చేయడం, కొట్టడం. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు ముందర పెడతారన్న భయంతో వాళ్ళు మమ్మల్ని వచ్చి టార్గెట్ చేసి మా మీదనే కావాలని అటాక్ చేస్తున్నారు సార్. గాయపడినటువంటి వ్యక్తి ఎవరు సార్ ఎస్సీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సార్. ఒక ఎస్సీకే ఇక్కడ మనకి భద్రత లేకపోతే మిగతా వాళ్ళకి ఏ విధంగా భద్రత కల్పిస్తారు సార్? మా పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి రామప్రసాద్ రెడ్డి వచ్చాడు, మీతో మాట్లాడా? ఏం జరిగింది ఏమని సార్? మంత్రి గారు అయితే మాట్లాడినారు సార్, చెప్పినారు నేను కేసు కట్టిస్తామనేసి. పొంగనూరు నుంచి ఒక 10 మంది పైన ఉన్నారు సార్, నేను కల్లారా చూశాను. పొంగనూరు నుంచి 10 మంది పైన, రొంపిచెర్ల, పులిచెర్ల, రాడ్లు, కత్తులు. మంత్రి వల్లనే వీళ్ళు పెరుగుతా ఉండేది. మంత్రి వల్లలే చంద్రబాబు మనుషులు కాబట్టి మంత్రిని చూసే వాళ్ళు పెరుగుతాను. ఎంత మాట్లాడుతూ మా రిక్వెస్ట్ ఏమంటే నిజాలు పార్టీ దృష్టికి తీసుకొని వెళ్ళి ఎవరైతే పార్టీకి ద్రోహం చేస్తున్నారో, కన్నతల్లి లాంటి పార్టీని వేరే వాళ్ళకి తాకట్టు పెడుతున్నారో అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మా రిక్వెస్ట్ సార్. అంతే, ఇంకేం లేదు. మాకేదో డబ్బులు ఇస్తారనో లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి మేము అమ్ముడు పోవడానికి రాలేదు సార్, ఇక్కడ పార్టీని బతికించుకోవడానికి వచ్చినాము. ఇప్పుడు కూడా మా రిక్వెస్ట్ ఒకటే, మీ వల్ల అయితే పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఇంత గందరగోళంలో మీ మాటలు, మీ అభిప్రాయాలు సేకరించేటువంటి పరిస్థితిలో ఉందంటారు ఇక్కడ సార్? 200% లేదు సార్. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏంటంటే మేజర్ గా వాళ్ళే వచ్చి మనల్ని ఫోకస్ చేస్తున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు. లోపలికి పెడితే రారా, బయటకు రాకూడదని నా కొడక అంటున్నారు. మేము ఏ విధంగా లోపలికి వెళ్ళాలి? ఒక మంత్రి గారు, మాకు ఇన్ఛార్జ్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు, ఇంతమంది ఉన్నా వీళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు అంటే అది వైసీపీ వాళ్ళు ముందర దౌర్జన్యం చేసి అంత దమ్ము లేదు సార్ వీళ్ళకి. వాళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకుంటారు. టీడీపీ వాళ్ళ మీద ఒక టీడీపీ వాడు వచ్చేసి ఇంత టార్గెట్ చేస్తున్నారు అంటే మరి ఏ విధంగా ఉంది మాకు రక్షణ అనేది మీరే దృష్టి తీసుకోవాలి సార్. ప్రధానంగా ఇక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాన్ని సేకరించే దిశగా కూడా ఈ మీటింగ్ అన్నది కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉదయం ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గం సంబంధించి మీటింగ్ సమావేశం జరిగింది. తర్వాత పొంగనూరు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు కూడా దారితీసిందని చెప్పలేదు. ప్రధానంగా కేవలం ఆ పార్టీలో సంబంధించి ఏదైతే ఈ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి వారు ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో ఆపోజిట్ వ్యక్తులు విని అతని మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దాడికి గురైనటువంటి వ్యక్తి కూడా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా కూడా, రాష్ట్ర కార్యదర్శిగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మీద కూడా అతి దారుణంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మీడియా వ్యక్తులు కూడా చూడొచ్చు, మొత్తం కూడా రక్తాలు చిందే విధంగా కూడా మీడియా మిత్రుల మీద అంతా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. చెప్పండి, ఎందుకు మీరు ఏ క్రమంలో దాడి జరిగింది అక్కడ? అయితే మేము వృత్తిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పొంగనూరు కావచ్చు, తంబాలపల్లి నియోజకవర్గం సంబంధించి ఈ రోజు ఏదైతే ఉన్నట్టు అభిప్రాయ సేకరణకు సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుందో ఇన్ఛార్జిని మార్పు విషయంలో కవరేజ్ చేయడానికి వచ్చాం. అయితే భోజనానికి మీడియా వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కొట్టుకోవడం, ఒక వ్యక్తి తల పగిలిపోవడం మాకు సమాచారం అందండి. అక్కడే పక్కన మేము ఆ గలాటను చిత్రీకరించేదానికి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి TV5 కెమెరామ్యాన్ మీద అయితే అక్కడ దురుసుగా ప్రవర్తించడం, అతన్ని తోసేయడం జరిగింది. దాన్ని నిలదీసేదానికి వెళ్ళినట్టు మా పైన విశిష్టరహితంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది. ఆ క్రమంలో నా షర్టు చించి నాకు బ్లడ్ వచ్చే విధంగా కొట్టడం, నాతో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా సరే పిడిగుద్దులు కుద్దడం జరిగింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే కవరేజ్ వచ్చినటువంటి మన మీదే దాడి చేయడం అన్నది కూడా ఏదైతే అక్కడ వారు కొట్టుకుంటున్నటువంటి అంశాన్ని మనం తెలియజేస్తే మన కవరేజ్కి వచ్చినాం. మీడియా మీద దాడిని ఎలా చూడాలి అంటే ఇక్కడ ప్రైవేట్ హోటల్లో జరిగిన టీడీపీ 2 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల సమావేశం నాటకీయ పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే 2 వర్గాలుగా విడిపి పొంగనూరుకు సంబంధించిన ఆ యొక్క పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న క్రమంలోనే దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళిన మీడియా పైన వారు ఒక్కసారిగా దాడికి ప్రయత్నించారు. దీన్ని ప్రశ్నించిన అంటే TV5కి సంబంధించిన ఓ కెమెరామెన్ ని, అదేవిధంగా సిటీ 24/7 కెమెరామెన్ రిపోర్టర్ పైన కూడా దాడి జరిగింది. ఈ దాడిని ప్రశ్నించిన క్రమంలోనే తమ పైన తీవ్రంగా దాడి చేసి తమ చొక్కాలు కూడా చింపేయడం జరిగింది. అంటే పూర్తిగా ఇదంతా ఉద్దేశపూర్వకంగానే మీడియా పైన దాడి చేశారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కవరేజ్కి పిలిచి మమ్మల్ని కవరేజ్కి పిలిచారు. కవరేజ్ చేస్తున్న క్రమంలోనే 2 వర్గాలుగా విడిపి ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడానికి కూడా మేము చిత్రీకరిస్తున్న నేపథ్యంలోనే మా పైన ఈ దాడి జరిగింది. పూర్తిగా దీనికంతా కూడా కారణం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రొంపిచెర్ల మండలానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చల్లాబాబు అనుచరులు దాడి చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎవరైనా కానీ దీనిపైన పూర్తిగా పోలీసులు విచారణ చేసి దర్యాప్తు చేసి కూడా జర్నలిస్టులు జరిగిన
అన్యాయాన్ని కూడా వాళ్ళు ఖండించి తీవ్రంగా వాళ్ళని ఎవరైతే దాడి పాల్పడిన వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి మేము మీడియా ప్రతినిధులుగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా రక్తాలు కారే విధంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రక్తాలు ఏ రకంగా చిందాయో జర్నలిస్టుల పైన సైతం ఈ రకంగా రక్తం చిందేలాగా దాడి చేయడం అంటూ ఏమైనా చర్య అంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ల మీద కూడా ఏదైతే కెమెరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. చెప్పండి, ఏ రకంగా మీ మీద దాడికి ప్రయత్నించారు? ఇది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కాదు, ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వచ్చారు. వాళ్ళు కొట్టుకోవాల్సింది పోయి మనం మీడియాని మనం తీస్తా అంటే మన పైన దాడి చేసి మనం రక్తాలు వచ్చేటట్టు కొత్తారు. తీవ్రమైన హెచ్చరికగా వాళ్ళకి చెప్తున్నాము. బాలేదు ఇది మాత్రం. అసలు ఏదైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ క్యాడరే కాదు, ఏదైతే పార్టీ సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సంబంధించి కూడా ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారన్నటువంటి నేపథ్యంలోనే వారి మీదకి దాడికి చేసినటువంటి నేపథ్యం. ఇదే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా మీద దాడి జరిగినటువంటి పరిస్థితి. చెప్పండి, ఏ రకంగా చూడాలి ఈ దాడి? మీడియా మీద దాడి అంటే అత్యంత దారుణంగా ప్రవర్తించారని చెప్పాలి. మీకు గొడవలు ఉంటే మీరు కొట్టుకోండి. మీ ఇన్ఛార్జ్ సమస్య పరిష్కరించుకోవడానికి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఒక మీడియా ప్రతినిధులుగా మేము దాన్ని కవర్ చేయడానికి వచ్చాం. అలాంటిది మీరు కొట్టుకుంటుంటే ఒక మీడియాకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్ గా మేము కవర్ చేస్తాం. అలాంటిది మీరు ఎలాగా దాడి చేస్తారు? ఇది ఒక ప్రజాస్వామ్యంగా మీరు ఇది వ్యవహరించే పద్ధతేనా? ఇది ఎలా దాడి చేస్తారు? అది కూడా భౌతికంగా చేతులతో విచ్చలవిడిగా దాడి చేస్తారా? ఏమాత్రం అంటే మీకున్నటువంటి గొడవల కారణంగా మీరు పెట్టుకోవాలి, కానీ మీడియా మీద దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మొత్తం తీవ్ర గాయాలైతే ఒక వ్యక్తి ఒక కార్యకర్తకి తల మొత్తం చీలి రక్తం వస్తుంటే మేము ఖచ్చితంగా కవర్ చేస్తాం. అది మా బాధ్యత. మా బాధ్యతను కూడా మీరు చేయనీయకుండా ఉండాలి, అడ్డుకోవాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? దీనిని ఎంతవరకు సమర్థిస్తాం? మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఖచ్చితంగా కూడా దాడికి పాల్పడినటువంటి వారిని అరెస్ట్ చేయాలి. అతని మీద కేసు అనేది కూడా నమోదు చేయాలి. అత్యంత దారుణంగా విద్వేషపూరితంగానే ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే వారి సొంత వ్యతిరేక వర్గంతో పాటు మీడియా వారిని కూడా కావాలని దాడి చేసినట్టుగా కూడా మాకు అనిపిస్తోంది. ఏదైతే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా గాయాలు లేకుండా బయట వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఒక్క కెమెరామెన్ కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా రక్తం చెందినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటే మీడియా మీద దాడిని? దారుణం ఘటన ఇది. మీరు కొట్టుకొని సావండి, మాకేం ఇబ్బందిలే. సాటి జర్నలిస్ట్ గా దాన్ని కవరేజ్ చేయడం మా బాధ్యత. ఈవేళ మంత్రుల సమక్షంలోనే జర్నలిస్టుకు రక్షణ లేకుండా పోయింది. ఓ రాయకుడు వచ్చి అందరూ చూస్తుండగానే చొక్కా పెట్టుకుని జర్నలిస్టు చితక్ కొట్టారు. వాళ్ళు ఒంట రక్తం కారేలా కొట్టారు. ఈ దగ్గరలో మంత్రులు ఉన్నారు, మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు. ఈవేళ మీడియా పైన ఇంత అమానుషంగా బహిరంగంగా దాడి చేస్తే కూడా ఏమాత్రం స్పందించకుండా పోతున్నారు. దీన్ని ఏమాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఇక్కడే ఆందోళన చేయబోతున్నాము. ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తులు ఆ పేర్లు, ఆ దృశ్యాలు మొత్తం కూడా మా కెమెరాలో రికార్డ్ అయ్యండి. ఎవరైతే మొత్తం ఒక జర్నలిస్ట్కే కాదు, దాదాపు 3 జర్నలిస్టులపై దాడి చేశారు. 2 కెమెరాలు పగిలిపోయాయి. వెంటనే 2 మంత్రులు కూడా ఈ ఘటనా స్థలానికి వచ్చి దీనిపై సంజాయిషి ఇవ్వాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా 2 మంత్రులు ఇక్కడ ఉండగానే మంత్రుల సమక్షంలోనే దాడి జరిగినటువంటి పరిస్థితి. ఏ కెమెరామెన్ చూసినా కూడా గాయాలు లేకుండా ఉన్నటువంటి దాఖలాలు లేదు. కెమెరాలు ధ్వంసం చేయడం, అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరి మీద కూడా అతి దారుణంగా కూడా వ్యవహరించి దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఒకటే మీడియా పొద్దున్నుంచి కూడా ఇదే హోటల్ ముందుంది. పొద్దున్న ఏదైతే తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కార్యకర్తలు ఒకరికొకరు తోపులాట జరిగింది. అప్పుడు కూడా మీడియా కవరేజ్ చేసింది. కానీ ఎక్కడే కానీ ఎటువంటి గొడవ లేదు, సామరస్యంగా కూడా సాగినటువంటి పరిస్థితి. పుంగనూరు నియోజకవర్గం ఆ పార్టీ కార్యకర్తలు, ఆ నాయకుల అభిప్రాయ సేకరణకు ఏదైతే ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశం ప్రారంభం కాక ముందే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ వ్యక్తిగా ఉన్నాడో అతనికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారన్నటువంటి నేపథ్యంలో వారు దాడి చేసుకుంటూ ఆ దాడిని చిత్రీకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ మీద ఈ రకంగా దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ దాడులన్నీ కూడా పార్టీ ఆ క్యాడర్ వ్యక్తులు ఎవరైతే నాయకులు గాయపడినారో వాళ్ళే కాకుండా జర్నలిస్టుకు తగిలినటువంటి గాయాలు